వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. మీ ఇంటి వచ్చారు, మీ గోడు విన్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజా అభిమానాన్ని మూటగట్టుకున్న యనమల దివ్య ఎమ్మెల్యేగా బాధ్యత కలిగిన ప్రజా నేతగా ప్రజా సమస్యల పరిష్కారానికి అవిరళ కృషి చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మంగళం పలికేందుకు తిమిరంపై సమరభేరి మోగించిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్కు తెరలేపారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యల్ని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఇవాళ తొండంగిలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. అన్ని శాఖల అధికారులు హాజరైన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కారం చేశారు. మరికొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఒకరే స్టేజ్ మీద రావాలి, నాయకులు దయించి కింద దిగాలి, అందరూ కూడా పైకి రావాలి. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పైకి రావాలి. జనసేన నాయకులు వెంటపూడి నాయుడు గారు కూడా పైకి రావాలి. గౌరవ ప్రభుత్వ విప్ గారు, గౌరవ శాసనసభ్యులు వారికి నమస్కారం. మన వెల్ఫేర్ అసిస్టెంట్స్, డిజిటల్ అసిస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ ముందుకు మేడం గారు అర్జీదారులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. సూర్య కొంచెం వెనకరండి బాబా ఒకసారి. సార్ మీరు బ్యాక్ వచ్చి పక్క వచ్చి ఎందుకు यही एलेक्ट्रिकल वाली यही इलेक्ट्रिकल फंडिंग डॉक्टर
ఒకసారి నాకు ఫోన్ చేయవా? ఆ టీవీ దగ్గరికి వెళ్ళి అది గ్రౌండర్ అందరికీ నాకు ఫోన్ సెల్ జాయిన్ అయిపోయాను అనుకున్నాను. సిగ్నల్ కొద్దిగా ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రజా దర్బార్ అనేది ఈ తొండంగి మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 వరకు కంప్లైంట్స్ వచ్చాయి. చాలా మటుకు ఈ కరెంట్ పోల్ సమస్యలు గానీ, భూ సమస్యలు గానీ, భూ రిజిస్ట్రేషన్ సమస్యలు గానీ, డ్రైనేజ్ గానీ, రోడ్ గానీ, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ గా చాలా మటుకు సమస్యలు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించాం మేము, తప్పకుండా తీరుస్తామని. అలాగే అందరూ మొత్తం అఫీషియల్స్ అందరినీ కూర్చోబెట్టి కూడా వారి డిపార్ట్మెంట్ కి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మేము వాళ్ళకి చూపించాము. వాళ్ళు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. ఈ ప్రాబ్లమ్స్ త్వరలోనే నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తాం మేమంతా కూడా. ప్రభుత్వంలో చాలా మంది పత్రాలు ఇచ్చారు, సైట్ ఏదో మనం ఏం చెప్తున్నారు? అవి రీసర్వే కండక్ట్ చేసి దాని మీద డెసిషన్ తీసుకుంటారు. రీసర్వే కండక్ట్ చేస్తారు. మాకు గత ప్రభుత్వంలో పట్టా ఇచ్చారండి. పట్టా అయితే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, కానీ స్థలం చూపించలేదండి మాకైతే. మా కులంలో అయితే ఎవరికి ఇప్పటికి వచ్చి మా ఎస్సీ మాదిగోళ్ళకి ఎవరికి ఒక స్థలం కూడా ఇవ్వలేదండి. ఇన్ని సంవత్సరాలు అప్పుడే ప్రభుత్వం అయిపోయిందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారండి తొండంగి మండలానికి. అర్జీ పెట్టుకోవడానికి మేము వచ్చాము. ఎమ్మెల్యే గారు అయితే మీకు చేస్తామని హామీ ఇచ్చారండి. ఎండి గారి ద్వారా మేము చేస్తామని హామీ ఇచ్చారండి. మాకు చేస్తారని మేము నమ్ముతున్నామండి. మరి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలి. మాకు స్థలం మాకు పట్టా ఇచ్చినా సరే మాకు స్థలం, మేము ఇల్లు కట్టుకోవడానికి స్థలం చూపించాలండి. మరి ఒకే ఇంట్లో 3-2 కుటుంబాలు కాపురం చేస్తున్నామండి. మరి ఇల్లు కూడా పడిపోయేలా ఉన్నాయి, ఎప్పటి నుంచో కట్టుకొని ఉన్నాము. ఇప్పుడైతే మరి ఈ జనరేషన్ లో మరి ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నామండి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చామండి. అది ఎమ్మెల్యే గారు విన్నవించుకున్నామండి. చేస్తారని మాకు హామీ ఇచ్చారండి. ఎమ్మెల్యే గారు దివ్య గారికి మేము విన్నవించుకున్నామండి. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు దివ్య గారు మాకు హామీ ఇచ్చారండి. మేము సొంత ఇల్లు నిర్మించుకుంటామని మేము ఆశపడుతున్నామండి. మా హామీని నెరవేరుస్తారని నమ్ముతున్నామండి. ఇళ్ల పట్టాలు ఇచ్చారండి మాకు గత ప్రభుత్వంలోని. అవి ప్లేస్ అది చూపించలేదు, మాకు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు అవి అర్జీ పెట్టుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చామండి. అంటే ఎండిఓ గారితో మాట్లాడి మీకు చేపిస్తామమ్మా అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అవి చాలా మంది ఉన్నారండి. మరి అయితే ప్రస్తుతానికి చాలా మంది ఉన్నారండి, ఎక్కువే ఉన్నారు. మా పేటలో ఎవరికి ఇవ్వలేదు, ఒకరు కూడా లేదు. మేము మాదిగులండి, మాకే ఇవ్వలేదండి. పొలంలో అయితే ఇక్కడైతే అందరికి ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి వర్గనానికి ఇచ్చారండి, మాకే ఇవ్వలేదండి.